హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజారెడ్డి అఫీషియల్. ఈరోజు నేను మీకోసం అని చెప్పేసి చాలా హెల్దీ అండ్ బెనిఫిషియల్ పౌడర్ అయితే తీసుకొచ్చానమాట. ఇది కొంచెం మిల్క్లో కలుపుకొని తాగితే చాలు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఎలా చేయాలి, ఎలా వాడాలి అండ్ దాని బెనిఫిట్స్ కూడా నేను మీకు ఇలా చెప్పబోతున్నాను. అండ్ నేను అది 6 months బ్యాక్ వాడానమాట ఆల్రెడీ. కాకపోతే మళ్ళీ నా బిజీ షెడ్యూల్ వల్ల మానేశాను. మళ్ళీ ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి వాడుతున్నాను. అంటే మనంతటా మనం ఏం వాడట్లేదు, మమ్మీ తిట్టడం వల్ల వాడుతున్నామట. ఎంతైనా మమ్మీ తిట్టండి మనం ఏం చెయ్యం కదా. సో మమ్మీ తిట్టిందనమాట, అదే మమ్మీ లవ్ కదా, ఎంతైనా తిడుతూనే ఉంటారు. అది ఈ పౌడర్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, లైక్ చిన్న నుంచి పెద్ద వరకు ఏ జెండర్ అయినా సరే. దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదనమాట. అండ్ ఇది ఒక న్యాచురల్ పౌడర్, ఇది చాలా బెనిఫిషియల్ అనమాట. అండ్ మీ స్కిన్ గ్లో కావడానికి కానీ లేదా వెయిట్ గెయిన్ కావాలంటే జస్ట్ పౌడర్ మెజర్మెంట్స్లో డిఫరెంట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను, పదండి లెట్స్ గెట్. ఫస్ట్ అయితే బాదంని మంచిగా వాటర్తో 2-3 times కడుక్కొని ఇట్లా కాటన్ క్లాత్లో అయితే ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక 10 to 15 minutes ఆరబెట్టుకుంటే చాలన్నమాట, ఫ్యాన్ గాలి కింద. తర్వాత ఈ ఆరబెట్టుకున్నాక కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, లైక్ కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ మనం హీట్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ని వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవాళ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కప్పు బాదం అనమాట. ఇందాక మనం ఏమంటారు కడుక్కొని తీసుకున్నాం కదా, ఆ బాదం. అండ్ జీడిపప్పు 1/2 cup, మీరు కావాలంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు, అది బేస్డ్ ఆన్ యూ అనమాట. అండ్ షుగర్ 1/2 cup తీసుకుంటాను, ఎందుకంటే షుగర్ అంత మంచిది కాదు హెల్త్కి. అండ్ బెల్లం తీసుకుంటున్నాను కొంచెం, కంప్లీట్గా బెల్లం కూడా తీసుకోవచ్చు ఆర్ హనీ కూడా తీసుకోవచ్చు. ఇదైతే ఇలాచీ అనమాట, ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇవైతే ఒక 3-4 తీసుకుంటే సరిపోతుంది, ఆర్ కొంచెం టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ప్యాన్ పెట్టేస్తున్నాను, నాన్ స్టిక్ ప్యాన్ మాడకుండా అని చెప్పేసి. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని వాటిని అయితే హీట్ చేసుకుందాం 1 by 1. ఇది హీట్ అయినాక లైక్ హీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మన హ్యాండ్ దాని మీద పెడితే మనకి ఆవి తాగుతుంది అనమాట, అప్పుడు హీట్ అయినట్టు ప్యాన్. ఇక అప్పుడు బాదం అనేది తీసుకొని అందులో వేసి హీట్ చేయాలి అనమాట. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లో అయితే చేయొచ్చు, కాకపోతే హై ఫ్లేమ్ మాత్రం మొత్తం పెట్టద్దు, ఎందుకంటే అవి మాడిపోతాయి. మాడిపోతే మొత్తం మిల్క్లో వేసుకున్నప్పుడు మొత్తం మాడిపోయిన టేస్ట్ వస్తే తాగలేరు. ఇట్లా అయితే చిన్నగా ఉండాలి అనమాట. అండ్ ఈ బాదంలో ఏంటంటే రిచ్ ఇన్ విటమిన్ ఈ అండ్ స్కిన్ సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది అండ్ డార్క్నెస్ని తగ్గిస్తుంది అనమాట. స్కిన్ని చాలా గ్లో చేస్తుంది అనమాట. ఇంకా ఇది కొంచెం రోస్ట్ అవ్వగానే ఇక తీసి పక్కకు పెట్టేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, జస్ట్ లైట్గా రోస్ట్ అవుతే చాలు. జస్ట్ మనం కడిగాం కదా, ఆ మాయిశ్చర్ని మొత్తం పీల్చుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేస్తే చాలు అనమాట. ఇంకో ఇలా రోస్ట్ చేసేసి ఇంకా దీని అయితే పక్కకు పెట్టేసుకుందాము, ఎందుకంటే కొంచెం చల్లార్చి పెట్టేసుకుందాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాజుని అయితే వేసేద్దాం. కాజుని ఇంకా మీడియం, సేమ్ ఇది కూడా మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మోస్ట్లీ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవడం బెస్ట్, ఎందుకంటే ఇంకా చాలా ఫాస్ట్గా రోస్ట్ అవుతుంది అనమాట. ఈ కాజులో ఏంటిదంటే జింక్ ఉంటుంది అండ్ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇందులో గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటాయి అనమాట, దానివల్ల స్కిన్ రిపేర్ అవుతుంది అండ్ యాక్నీస్ కూడా తగ్గిస్తుంది అనమాట. చాలా బెనిఫిట్స్ అనమాట వీటి వల్ల. చూసారు కదా ఇట్లా కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే బ్రౌన్గా అవుతున్నాయి. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే తీసేయాలన్నమాట. ఇంకా వీటిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఈ పౌడర్ మీరు మంత్లీ వన్స్ వేసుకున్నా చాలు, చాలా బెనిఫిట్స్ అనమాట హెల్త్లో. చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీరే గమనిస్తారు. ఒక 1 month చేసుకొని తాగండి, లిటరలీ చాలా బెనిఫిట్ ఉంటుంది. నేను లాస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ వాడాను, తర్వాత మధ్యలో కొంచెం బంద్ చేశాను అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అయితే వీటిని ఇంకా గ్రైండర్లో అయితే వేసుకుందాం, మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ అయితే బాదాం వేస్తున్నాను, లైక్ చిన్న తీసుకున్నా కాబట్టి నేను 1/2 వేసుకుంటున్నాను, తర్వాత ఇంకో 1/2 వేసుకుంటాను. ఫస్ట్ మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటిదంటే ఫ్రై చేసుకునే మినిమం ఒక 10 minutes అన్న కూల్ చేయండి. కూల్ చేయకుండా మీరు అలానే గ్రైండ్ చేసుకున్నారు అనుకోండి, చాలా లైక్ ఉండలు వస్తుంది అండ్ మిక్సీ కూడా చాలా హీట్ అవుతుంది అనమాట. ఇలా ఫైన్ పౌడర్ లాగా రావాలి. కొన్ని బాదం అవి ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటిదంటే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. లైక్ మధ్య మధ్యలో అవి తాగుతున్నా కూడా బాగుంటుంది. ఇవి జస్ట్ పాలల్లోనే కాదు, మీరు ఏదైనా స్వీట్స్ చేసినా లేదా ఇంకేదైనా కానీ చేసుకున్నా కానీ ఈ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. లైక్ మీకు కుల్ఫీ తిన్నట్టే ఉంటుంది.
ఇంకా కాజు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేస్తున్నా 1 by 1. ఇందాక నేను ఒక కప్ తీసుకున్నా కదా, అందులో బాదం తీసుకుంటే ఇంత వచ్చిందనమాట పౌడర్. అదే క్వాంటిటీ చూపిస్తున్నాను నేను. లైక్ అంటే టోటల్ డబల్ వస్తుందని అయితే చెప్పాను, కానీ 1/4 అయితే ఎక్స్ట్రా వస్తుంది పౌడర్. లైక్ మనం తీసుకున్న కప్ కన్నా 1/4 ఎక్స్ట్రా పౌడర్ వస్తుంది అనమాట. ఇంకా కాజు కూడా సేమ్ అట్లనే కొంచెం సేపు ఒక 10 minutes అట్లా కూల్ అవ్వనివ్వండి హీట్ చేశాక, లేదంటే మొత్తం ఉండలు వస్తుంది, అది తొందరగా ఖరాబ్ అవుతుంది అట్లా ఉంటే. ఇందాక నేను చిన్న కప్ తీసుకున్నాను కదా, సో ఈ పెద్ద కప్లో 3/4 వరకు అయితే వచ్చింది పౌడర్. ఇంకా షుగర్, మీరు ఈ షుగర్ని టోటల్గా అవాయిడ్ చేసినా మంచిదే, ఎందుకంటే షుగర్ అంత మంచిది కాదు, ఎవ్వరికి మంచిది కాదు హెల్త్కి. దీని ప్లేస్లో అయితే ఏమంటారు బెల్లం తీసుకోవచ్చు. బెల్లం నచ్చని వాళ్ళు హనీ కూడా వేసుకొని తాగొచ్చు, అప్పటికప్పుడు హనీ మిక్స్ చేసుకొని తాగొచ్చు. హనీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, ఇంకా మంచిది. ఈ ఇలాచి జస్ట్ ఫ్లేవర్ కోసం అనుకోండి, కాకపోతే ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. లైక్ మన ఇమ్యూన్ సిస్టమ్ని అండ్ మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ స్కిన్లో ఉన్న టాక్సిన్స్ని మొత్తం తీసేస్తుంది. స్కిన్లోనే కాదు, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేస్తాయి, ఏవైతే మనకి పింపుల్స్ డల్నెస్ని కాజ్ చేస్తాయో. సో ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఇంకా వీటి అన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మన బెల్లంతో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. దాని బదులు హనీ వేసుకోవడం బెస్ట్ అని అంటాను, కానీ ఇది కూడా బెస్ట్. హీట్ని తీసేసుకుంటుంది అనమాట, బాడీలోనే హీట్ మొత్తం పోతుంది బెల్లం తినడం వల్ల. ఇంకా ఇలా ప్లేట్లో సపరేట్గా తీసుకున్నవన్నీ మిక్స్ చేయాలన్నమాట. మొత్తం కలిపేసి కొంచెం అటు ఇటు అనేసి మొత్తం స్ప్రెడ్ చేసి ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక 1 to 2 hours అయితే ఆరబెట్టాలన్నమాట. ఎందుకంటే మనం అప్పుడే మిక్సీలో వేసాం కాబట్టి అవి కొంచెం తడిగా అట్లా ఉంటాయి అనమాట. లైక్ కొన్ని ఉండలుగా అట్లా ఉంటాయి. వాటన్నిటిని కొంచెం డ్రై చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే చాలా మంచిగా, చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది అనమాట. చూసారు కదా ఎలా స్ప్రెడ్ చేశానో. ఇంకా ఇలా స్ప్రెడ్ చేసేసి ఇక పక్కకు పెట్టేసుకోవచ్చు, లైక్ ఫ్యాన్ కింద లేదా నార్మల్ రూమ్ టెంపరేచర్లో కూల్ చేసుకున్నా ఎండబెట్టుకున్నా ఏం కాదనమాట. ఇంకా అలా చేసేసి ఇంకా పక్కకైతే పెట్టేసుకుందాం. ఇంకా ఇలా ఒక 1 hour ఎండబెట్టుకున్నాక అయితే ఇలా ఉంది పౌడరు. కొంచెం ఉండలు ఉన్నా కానీ మనం మిల్క్లో వేసినప్పుడు ఏంటిదంటే అది మొత్తం డిజాల్వ్ అయిపోతుంది అనమాట. ఇగో ఇలా అయితే ఉంది ఇప్పుడైతే ప్రెసెంట్. ఇంకా దీనైతే నేను ఈ స్టీల్ కంటైనర్లోకి అయితే పెట్టేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అది కొంచెం టైట్ ఉంటుంది. మీ దగ్గర స్టీల్ లేకపోతే నార్మల్గా ప్లాస్టిక్ కానీ ఇంకా ఏదైనా మీ దగ్గర అవైలబుల్ ఉన్న కంటైనర్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను ఈ పౌడర్ మొత్తం మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇది స్కిన్కి మంచిది అండ్ వెయిట్ బక్కకున్న వాళ్ళకైతే చాలా మంచిది అనమాట, లావ్ అవ్వచ్చు. మీకు ఒకవేళ ఈ పౌడర్ మీద నమ్మకం లేకపోతే ఎగ్జాక్ట్గా ఇదే నెక్స్ట్ మంత్ వచ్చేసి చూడండి, నేను రిజల్ట్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నా ఫేస్ మీరు చూసారు కదా స్టార్టింగ్ ఆఫ్ వీడియోలో, అప్పటికి ఇప్పటికి కావాలంటే నేను కంపారిజన్ కూడా పెడతాను, అప్పటికి ఇప్పటికి అని చెప్పేసి చూడండి. మీకు ఒకవేళ నిజంగానే చేంజ్ ఓవర్ కనిపిస్తే అప్పుడు మీరు చేసుకొని తాగొచ్చు. లైక్ మీకు నమ్మకం లేకపోతే నన్ను నమ్మినట్టయితే మీరు ఇప్పుడే చేసుకొని తాగొచ్చు, ఎందుకంటే చాలా మంచిది. నార్మల్ కానీ మీరు డ్రై ఫ్రూట్ లడ్డూలు తింటారు కదా, కొంతమందికి లడ్డూలు నచ్చవు. కొంతమంది చిన్నపిల్లలకి ఏంటంటే చూయింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది ఎవరైనా వాడచ్చు, ఏజ్ లిమిట్ లేదనమాట. చాలా మంచి బ్రెయిన్ని చాలా షార్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ అని పాలు అయితే చాలు. అండ్ ఇప్పుడు ఇందులో 2 to 3 spoons వరకు అయితే పౌడర్ అయితే వేసేసుకుందాము. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకొంచెం షుగర్ తక్కువ అనిపిస్తే కొంచెం బెల్లం ఆర్ కొంచెం హనీ వేసుకుంటే చాలు అనమాట. షుగర్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఎవరైనా పాలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది వేసి ఇస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, తాగుతారనమాట. ఎందుకంటే కుల్ఫీ టేస్ట్ వస్తుంది. కుల్ఫీ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి, సో అందరు తాగేస్తారనమాట. ఒకవేళ మీకు స్కిన్ గ్లో కోసం కావాలంటే మాత్రం మార్నింగ్ ఒక తాగండి చాలు. అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలంటే మాత్రం మార్నింగ్ అండ్ నైట్ తాగండి, చాలా మంచిది. నైట్ తాగితే స్కిన్కి కూడా ఇంప్రూవ్మెంటే. లైక్ నైట్ మొత్తం మన స్కిన్ని రిపేర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు కనుక వెయిట్ రెడ్యూస్ కావాలని ఉంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేస్తాను నేను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ ఇదే టైంకి వచ్చేసి ఛానల్లో చెక్ చేయండి, వీడియో ఉంటుంది, రిజల్ట్ వీడియో. బాయ్ బాయ్.